మెయిన్ వీడియోకి వచ్చేసరికి సన్ఫ్లవర్ అండి. సన్ఫ్లవర్ మొక్కలు మొన్న ఏంటంటే పువ్వులు చూపించాను కదండి, పువ్వులు చూపించాం. ఇప్పుడు ఏంటంటే సుమారు ఒక 3 ఎకరాల దగ్గర మేము సన్ఫ్లవర్ వేసుకున్నామండి. ఇదండి చూపెడుతున్నాం. ఇదే అంటే మొన్నటి వరకు నీరు కట్టామండి. ఇప్పుడు ఏంటంటే పువ్వు ఇదయ్యి అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే గింజలు చూపిస్తామండి. అంటే దీన్ని ఎలాగ చెయ్యాలి, ఎలా బద్దలు కొట్టుకొని ఎలా దీనికి తీసుకెళ్ళాలి అని చూపిస్తామండి. ఇదండి ఇక్కడ గింజలు ఉంటాయండి. ఈ గింజల్ని ఏంటంటే ఇవి ఇప్పుడు ఇంకా బాగా ఇది అవ్వాలండి. అయితే అప్పుడు ఏం చేయాలంటే అదండి ఈ రూపంలో వస్తే కోసుకుంటామండి. కోసుకొని ఏంటంటే మేము ఇవన్నీ పువ్వులన్నీ ఒక దగ్గర వేసుకొని ఒక వారం రోజుల వరకు ఎండబెట్టిన తర్వాత ఏంటంటే కొడతామండి. కొట్టేసి అంటే దులుపుతామండి. దులిపిన తర్వాత పువ్వు ఇదనేది తీసుకుంటామండి. ఇదండి ఏంటంటే దీనివల్ల అది ఏంటంటే అప్పుడేమో సన్ఫ్లవర్ ఆడిన దీని దగ్గరికి తీసుకెళ్తామండి. తీసుకెళ్ళి అది ఆడించుకుంటామండి. ఇది సన్ఫ్లవర్ అనేది ప్యూర్ సన్ఫ్లవరు వస్తుందండి. దీని నుంచి అయితే ఇప్పుడు బయటను కొనుక్కుంటాం కదండి, అది ఉంటుంది కానీ కొంత కల్తీ ఉంటుందండి. ఇలా మొక్కలు వేసుకొని మనం పెంచుకుని చేసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.